కాంగ్రెస్ కార్యాలయం కబ్జాకు కుట్ర చేశారా? అధిష్టానం అనుమతులు లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిందా? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్కడే పనిచేశారా? ప్రస్తుతం కర్నూలు జిల్లా కాంగ్రెస్ లో పార్టీ కార్యాలయం కబ్జా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు కాంగ్రెస్ లో కబ్జా చిచ్చు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవనం పేరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ ఒక సొసైటీని ఏర్పాటు చేయడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పీసీసీ లేదా ఏఐసీసీ అనుమతి తీసుకోకుండా గుట్టుగా సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆస్తులపై కన్నేశాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడం పార్టీలో చిచ్చు రాజేసింది. 66 ఏళ్ల చరిత్ర కలిగిన కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం స్థలం విలువ 15 కోట్ల పైమాటే. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ అధ్యక్షుడిగా 7గురితో ప్రైవేట్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించడం ఆ పార్టీలో కలకలానికి కారణమైంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయ భవన సముదాయాలకు సంబంధించి పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై నివేదిక ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజును కోరారు. కబ్జా కుట్రలో భాగంగానే మురళీకృష్ణ సొసైటీ రిజిస్ట్రేషన్ చేశారని నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ ఆరోపించారు. అధిష్టానం ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని, సొసైటీ రిజిస్ట్రేషన్ రద్దుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ పీసీసీ పర్మిషన్ లేకుండా, శర్మిలారెడ్డి గారి పర్మిషన్ లేకుండా, ఏఐసీసీ మల్లికార్జున గారి పర్మిషన్ లేకుండా, ఏ ఒక్క పార్టీ నాయకులకు చెప్పకుండా అతను యొక్క వ్యక్తిగతంగా ఒక సొసైటీ పేరుతో కళా వెంకట్రావు భవన్ సొసైటీ అని చెప్పి సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే చాలా తప్పు. అతను పార్టీని చీటింగ్ చేసినాడు. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి అతను డీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే పార్టీ కార్యకర్తలకు కానీ అధిష్టానం కానీ తెలియకుండా ఈయన ఒక రిజిస్ట్రేషన్ చేసుకునే తప్పు కాబట్టి ఒక చీటింగ్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈరోజు మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజరావు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. ఈ వ్యవహారంపై స్పందించిన డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ ఇది కేవలం ఈ కేవైసీ కోసమే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించారని చెప్తున్నారు. కాంగ్రెస్ పరువు తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని, తనకు ఆర్థికంగా బాగుందని, కాంగ్రెస్ ఆస్తులు అవసరం లేదని చెప్పారు. ఇది ప్యూర్లీ ఒక ఈ కేవైసీకి మాత్రమే రిజిస్టర్ చేశాం. అది కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పేరు మీద పెడితే అది రిజెక్ట్ అయింది కాబట్టి కళా వెంకట్రావు భవన్ మీద పెట్టింటే అది యాక్సెప్ట్ చేశారు. ఏ దానికోసము? అకౌంట్స్, వాళ్ళ జీతాలు మంచి చెడ్డ తీయాలి అంటే బ్యాంక్ వాళ్ళు మీకు అథెంటికేషన్ లేదు, మీకు అథెంటికేషన్ ఉంటేనే మీకు జీతాలు కానీ, మేమేమన్నా మీకు చెక్కులు కానీ, మేమేమన్నా డబ్బులు కానీ క్యాష్ ఇవ్వచ్చు అని చెప్పాం. ఆ ఉద్దేశంతో 14/9/2024లో ఒక రెజల్యూషన్ పాస్ చేశాం. ఆ రెజల్యూషన్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. మేము ఎన్ని కోట్ల లోను పెట్టుకున్నాము, ఎన్ని కోట్లు, 3 కోట్లు అన్నారు. మాకు అవసరం లేదు. నాకు సొంతం ఇల్లు ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్గా చేశాను. నేను లోన్ పోవాల్సిన అవసరం లేదు.